ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అంటే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ డే 51 ఎపిసోడ్ అనమాట. మనకి అమ్మో 51 ఎపిసోడ్ అంటే 70 డేస్ ఇంకా 19 డేస్ అంటే ఇది 8th వీక్. సో ఎవరు విన్ అవుతారు, ఎవరు టాప్ 5లో ఉంటారు ఏంటి అని అంటే నిన్న కొంచెం అయితే గెస్ చేసాము. కాకపోతే నిన్న ఎలిమినేషన్లో కావాలని ఓడిపోయినట్టుగా అనిపించింది కదా, నాకైతే అలాగే అనిపించింది. ఉండి గెలుచుకొని 3 వీక్స్ వచ్చినా కానీ మళ్ళీ ఈ వీక్ వచ్చినా కానీ మళ్ళీ ఓడిపోతే తప్పుడు వెళ్తే బాగుండు అనిపించింది. 9 వీక్స్ ఉన్నట్టుగా ఉంటే బాగుండు అనిపించింది. చెప్పలేము కదా టికెట్ టు ఫినాలే, దీనికి కూడా టికెట్ టు ఫినాలే ఉందండి ఇందులో. సో అందులో ఎవరు ఎలిజిబుల్ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పాలన్నట్టు నిన్న దాని గురించి అందరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంత ఏం కాదు. సో అక్కడ వసంత అండ్ కళ్యాణ్ వచ్చేసి సేవకులుగా చాను బాణన్ వన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే 3 కపుల్స్ ఇప్పటి వరకు సెలెక్ట్గా ఉంది. సో అందులో నుంచి ఎవరైనా మీ ఇష్టం ఎవరైనా సెలెక్ట్ అవ్వండి అని అంటే మేము జానబాన్ అనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఓకే మీకైతే మీకు ఓకే అంటే ఓకే, లేదంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తామని చెప్తారు అన్నట్టు. సో వాళ్ళు ఓకే అంటారు. వాళ్ళు వచ్చేసి సత్తయ్య సత్తమ్మలాగా యాక్టింగ్ చేస్తారు. బాను ఓకే, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు సత్తయ్యలాగా. బట్ జాను పనమ్మాయిలాగా చేయాలి, సో ఇయర్ రింగ్స్ పెట్టుకోవద్దు, అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే తను తీసుకోలేకపోయింది. ఇది చాలామంది చూస్తారు, అంత ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది, గలీజ్గా ఉంటుంది, మీరు కనీసము ఇయర్ రింగ్స్ కూడా వద్దని అంటున్నావు, చెండాలంగా ఉంటుంది ఫేస్ చూడడానికంటే, సేవకులు అంటే అలాగే ఉండాలి కదా అని చెప్పేసి జాను అంటారు. సో ఓకే, వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం కోపం అనేది జరిగింది. మధ్యలో సూట్ కేసు అనేది బలైపోయింది అనమాట. ఇంకా వచ్చేసి టిఫిన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసాక వాసంతి వచ్చేసి అందరినీ తినడానికనే రమ్మంటారు. సో ఓకే, అక్కడ మటుకైతే చాలా బాగానే అనిపించింది. తర్వాత వాసంతి నటరాజ్ మాస్టర్ నీతి మాస్టర్ డిస్కషన్ చేసుకుంటారు. యాక్టింగ్ నటరాజ్ మాస్టర్ నేను ఇంత ఘోరంగా యాక్టింగ్ చేస్తానా అని చెప్పేసి బాను చేశాడు, అది కరెక్ట్గా అనిపించలేదు అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఇంకా ఎవరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు, 8 వీక్స్ ఇది 8 వీక్ అని చెప్పేసి వాసంతి అంటుంది. సో ఓకే, ఆ విధంగా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇంకా ప్రేమ గురు ఎంట్రీ ఇచ్చేస్తారు, అంటే వాయిస్ అనేది వచ్చేస్తుంది. ఇన్ని 8 వీక్స్ వరకు ఒకరి కపుల్స్ ఒకరిని చూసుకున్నారు కదా. టికెట్ టు ఫినాలేకి ఎవరు డిజర్వ్ ఎవరు నాట్ డిజర్వ్ అన్నట్టుగా చెప్పాలి. సేమ్ మనకి బిగ్ బాస్లో కదా, మనకి టికెట్ టు ఫినాలే కానివ్వండి, లేదు ఫైనల్ వరకు టాప్ 5లో ఎవరు ఉండాలి ఎవరు ఉండవద్దు అని చెప్పేసి చెప్తారు కదా, అదే విధంగా. కాకపోతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టే అనిపించింది. వాళ్ళని ఎట్లా చేసుకోరు, సో సపోర్టింగ్ అనే అంతే అవసరం కాబట్టి మీరంటే అభిమానిక, లేదు అంటే శాండ్రో మ్యాచ్ని చేస్తారు అనుకున్నాను నేనైతే. ఇద్దరే ఉంటారు అనుకున్నా, సేమ్ యాస్టేజ్ ఇద్దరే ఉన్నారు. ఎక్కడో వచ్చేసి మనకి అమీరా అండ్ అభిమానిక అని ఇంకా శాండ్రో మహేష్ని సెలెక్ట్ చేశారు. అమీరా అండ్ అభిమానికకి ఎక్కువగా వచ్చినట్టుగా అనిపించింది, అంటే ఇద్దరికి సేమే వచ్చాయి. శాండ్రో మహేష్ వాళ్ళని ఏంటి అని అంటే మీరు బయటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చారు, మీకు ఆపర్చునిటీస్ ఉన్నా కానీ మీరు వాటిని యూజ్ చేసుకోలేదు అన్నట్టుగా, అంటే మేము కంబ్యాక్ ఇచ్చాము అన్నట్టుగా అంటారు. ఫస్ట్ మమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు అని అంటే మీకు డైరెక్ట్ మేము ఆడి గెలుచుకున్నాము, కాకపోతే మీరు ఆడకుండానే మీకు డైరెక్ట్ 3rd లెవెల్కి ఉన్నా కానీ మీరు ఆడి విన్ అవ్వలేదు, సో అది మీ పొరపాటు అన్నట్టుగా మాట్లాడతారు. నూకరాజు వచ్చేసి టార్గెట్ చేసినట్టుగానే అమీర్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. అదే రోప్స్ టై చేసుడు ఉంటుంది కదా, సో అందులో దాని గురించి మాట్లాడడం జరిగింది. అది ఎందుకు టార్గెట్ చేసినట్టుగా పెట్టినట్టుగా అనిపించింది. ఇంకా వచ్చేసి వాళ్ళు చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. శాండ్రో మహేష్ అండ్ అమీరా అండ్ అభిమానిక చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. సో ఫస్ట్ జానుబాన్ వచ్చేసి అమీరా అండ్ అభిమానికని, నూకరాజు వాళ్ళు అమీరా అండ్ అభిమానిక. నటరాజ్ మాస్టర్ ఫస్ట్ వాసంతి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రేమ గురు మధ్యలో అనౌన్స్ చేస్తారు, సో స్ట్రాంగర్స్ని కాదు వీకర్స్ని చూసుకోవాలి అని చెప్పేసి. వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు శాండ్రో మహేష్ని సెలెక్ట్ చేసుకున్నారు. సిద్ధు సోనియా శాండ్రో మహేష్ని సెలెక్ట్ చేసుకున్నారు. వాసంతి కళ్యాణ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. శాండ్రో మహేష్ వచ్చేసి జానుబాని ఇస్తున్నామా అని పుచ్చుకుంటున్నామా వాయనం అన్నట్టుగా, సో ఒకరినొకరు సెలెక్ట్ చేసుకున్నట్టుగా అనిపించింది. కాకపోతే ఇక్కడ ఎన్నున్నా కానీ వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఏదో కప్పులు అన్నారు, ఇక్కడ మట్టుకే కదా
అక్కడ ఆడి గెలుచుకోవాలి, ప్లస్ జనాల ఓట్లు అనేది ఉంటాయి అని చెప్పేసి నెగిటివ్ అవ్వద్దు అని చెప్పేసి చెప్పారు. అది బాగా అనిపించింది. సో ఈ రోజు మట్టుకైతే ఇది అదే ఫైనలైజ్ కాదు, టికెట్ టు ఫినాలే అనేది ఎలాగో గేమ్ ఉంటుంది. ఆ గేమ్ ప్లస్ ఆడియన్స్ ఓటింగ్ అనేది ఉంటుంది. సో గేమ్ అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అది విన్ అయ్యే వాళ్ళు ఓడిపోవచ్చు, ఓడిపోయే వాళ్ళు విన్ అవ్వచ్చు. టికెట్ టు ఫినాలే అంటే అదే ఉంటుంది, మనకి తెలిసిందే కదా. టాప్ 5లో అది మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అయిందా ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.